मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. తాజాగా అన్వేషణ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత దారుణంగా అనిపిస్తూ ఉన్నాయండి. గరికపాటి వారు ఒక అంశం ఏదో గతంలో ఎప్పుడో మాట్లాడినప్పుడు ఆ అంశం నీకు నచ్చకపోతే కనుక దానిని నువ్వు ఖండించవచ్చు, తప్పేం లేదు. అందరి అభిప్రాయాలు అందరికీ నచ్చాలనేం లేదు. కానీ అది ఖండించేటటువంటి సందర్భంలో ఉపయోగించే భాష చాలా జాగ్రత్తగా ఉండాలి. అంశాన్ని ఖండించడం చేతకానటువంటి మీరు, మీకు లక్షల మంది ఫాలోయర్సు, ఇన్ఫ్లుయెన్సర్సు అని చెప్పేసి పేరు, ఇదంతా ఎందుకు? భాష ఎంత జాగ్రత్తగా ఉండాలి. అతను గరికపాటి వారిని ఉద్దేశించి ఉపయోగించినటువంటి మాటలు అత్యంత నీచమండి. అసలు నేటి యువత అలాంటి వాళ్ళని ఫాలో అవుతూ ఉండడం, అలాంటి వాళ్ళ మాటలకి ఎక్కువగా వీళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉండడం చాలా దారుణంగా అనిపిస్తూ ఉన్నదండి నాకు. ఏ అంశాన్నైనా ఎవరైనా ఖండించవచ్చు, ఎవరి అభిప్రాయమైనా కూడా చెప్పవచ్చు, కానీ భాష చాలా ముఖ్యం. గరికపాటి ఆయన్ని ఆ స్థాయిలో అనడము అనంటే కనుక హిందూ ధర్మంలో ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరినైనా కూడా అంటాము అని చెప్పడమేనండి. ఇదే సందర్భంలో ఆలోచించగా అనిపిస్తూ ఉన్నది మహిళల వస్త్రధారణ కావచ్చు, ఇతర అంశాల మీద ముస్లిం ముల్లాలు కూడా చాలా సందర్భాల్లో చాలా అంశాలు మాట్లాడినప్పుడు ఇదే రకమైనటువంటి భాష ఇదే వ్యక్తి వాళ్ళ మీద కూడా ఉపయోగించగలడా? అసలు ఎప్పుడు ఖండించడమే చూడలేదండి నేను. వాళ్ళని అనేటటువంటి ధైర్యం ఉండదు. వాళ్ళను అనడం అనేటటువంటిది కళ, అసలు అనరు, కళ్ళ. ఎందుకు అనంటే భయం, వాళ్ళని ఏమంటే ఏమైపోతుందో అని. కానీ మన ధర్మంలో ముఖ్యంగా బ్రాహ్మణులు సాత్వికులు, ఏమీ అనరు, ఏమీ చేయలేరు అనేటటువంటి లోకువ భావం అందరికీ ఉంటుందండి. నేను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నాను. కావున ఇలాంటి నీచమైనటువంటి పదాలు ఉపయోగించేటటువంటి వాళ్ళు, అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడేటటువంటి వాళ్లకు దూరంగా ఉండండి దయచేసి. ఇతను అనే కాదండి, ఈ విధమైన భాష ఎవ్వరు మాట్లాడినా కూడా యువత దూరంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళు, మీ పిల్లలు ఇలాంటి వాళ్ళ మాటలు ఫోన్లలో వింటున్నారేమో గమనించండి, శ్రద్ధ పెట్టండి. లేకపోతే అతను మాట్లాడుతున్నాడు, అన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు, తప్పే ఉంది, మనము మాట్లాడచ్చు అని చెప్పేసి ఇది పూర్తిగా జనరలైజ్ అయిపోతుందండి. అలా అయిపోకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. నేను అందుకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను మాటండి. ఇలాంటి వాళ్లకు పిల్లలు పెద్దలు దూరంగా ఉండాలి. ముఖ్యంగా భాష దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఇంత నీచమైనటువంటి భాషను అతను చాలా వీడియోల్లో ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటాడండి. అతని భాష అస్సలు నాకు నచ్చదండి. గతంలో ఎప్పుడో ఆర్య ద్రావిడ సిద్ధాంతం మీద మాట్లాడినప్పుడు చూశాను. ఆ తర్వాత 2-3 సందర్భాల్లో ఎప్పుడు విన్నా కూడా అసభ్యమైనటువంటి పదజాలం, సంస్కారయుతమైనటువంటి భాష మాట్లాడలేనటువంటి వ్యక్తులు, వాళ్లకు ఈ విధమైనటువంటి లక్షలాది మంది జనం ఫాలోయర్స్గా ఉండడం అనేది దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నానండి. ఇలాంటి వాళ్ళను దూరం పెట్టి మిగిలినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా మన వాళ్ళంతా కూడా ఒక సందేశం ఇవ్వాలి గట్టిగా. మీ భాష బాగుంటేనే మేము ఆదరిస్తాము. మీ అందరికీ తెలుసు, నేను సినిమాల్లో కూడా పద్ధతిగా ఉండేటటువంటి సంభాషణ పెట్టండి, ఇష్టానుసారము అసభ్య పదజాలం ఉంటే కనుక అలాంటివి ఖండించండి అని చెబుతాను, నేను ఖండిస్తాను. సినిమాల్లో రావడం వల్లే అసలు రకరకాల అసభ్య పదాలు కూడా జనసామాన్యంలో సామాన్య పదాలుగా అలవాట్లోకి వచ్చేసేయండి సినిమాల వల్ల. ఇవి నేను చెబుతూ ఉంటాను. ఆ తర్వాత ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల అసభ్యకరమైనటువంటి పదాలన్నీ కూడా సామాన్యంగా మారిపోతూ ఉన్నాయి. దయచేసి హిందువులు గమనించండి. అలాంటి భాష మన యువతకు మంచిది కాదు, హిందువులకు మంచిది కాదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నానండి. అంతేకాదండి, అతను ఆ యొక్క సీతామాతకు సంబంధించి, ద్రౌపదీదేవికి సంబంధించి అసలు నోటికొచ్చినట్టు మాట్లాడటం అండి. వాళ్ళిద్దరూ కూడా ఎవరనుకుంటున్నారండి? వాళ్ళిద్దరూ కూడా సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపము. దృష్టిలో పెట్టుకోండి. కృతేతు రేణుకాశక్తి, త్రేతాయాం జానకీ తథా, ద్వాపరే ద్రౌపదీ శక్తి, సంఘే శక్తి కలౌ యుగే అనేటటువంటి పెద్దల మాటను దృష్టిలో పెట్టుకుంటే, కృతయుగంలో రేణుకామాత ఆదిశక్తి స్వరూపం, త్రేతాయుగంలో సీతామాత ఆదిశక్తి స్వరూపం, ద్వాపర యుగంలో ద్రౌపదీదేవి ఆదిశక్తి స్వరూపం. ద్రౌపదీదేవి సీతామాత ఇద్దరూ కూడా శక్తి స్వరూపాలేనండి. వాళ్ళు ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తులు అనుకోకూడదు. వాళ్లను ముట్టుకునే ప్రయత్నం చేశారు కాబట్టే, వాళ్లను అవమానించారు కాబట్టే సీతామాతను ఇబ్బంది పెట్టబోయాడు. ఇబ్బంది పెట్టబోతేనే సర్వనాశనం అయిపోయాడు, సమూలంగా నాశనం అయిపోయాడు.
ద్రౌపదీదేవికి చేసినటువంటి అవమానానికి ఎన్ని అక్షౌహిణుల సైన్యం, ఎన్ని లక్షల మంది మరణించారో దృష్టిలో పెట్టుకోండి. భారతదేశంలో ఎప్పుడూ కూడా స్త్రీ శక్తి శాశ్వతం, స్త్రీల గొప్పదనం శాశ్వతం అండి. కావున సీతామాతను ద్రౌపదీదేవిని ఉద్దేశించి అతను చేసినటువంటి మాటలు అంటే అత్యాచారం చేశారు అనేట్టుగా మాట్లాడాడు. చాలా తప్పు. అత్యాచారం చేయాలి అనే మనస్సులో వచ్చి ఒక్క అడుగు వేయగానే సర్వనాశనం అయ్యారు వాళ్ళు. సీతామాత సామాన్యురాలు కాదు, దృష్టిలో పెట్టుకోండి. ద్రౌపదీదేవి సామాన్యురాలు కాదు. వాళ్ళిద్దరూ కూడా అగ్ని వంటి వారిద్దరూ కూడా. సీతామాత చెబుతుంది రావణాసురుడితో, నేను తృణాన్నైన అంటే దర్భ పోచతో నేను నిన్ను దహించగలను, కానీ నా భర్త యొక్క అనుమతి లేకపోవడం వల్ల నేను ఆ పని చేయటం లేదు అని చెప్పేసి సీతామాత చెబుతుంది. ద్రౌపదీదేవి 5 భర్తలు కృష్ణ పరమాత్మ, వాళ్ళందరూ కూడా ఆ యొక్క యుద్ధం అనేది ముఖ్యంగా ద్రౌపదీదేవి కోసం చేస్తారు. ధర్మం అనేది అలాగా ఉన్నది. ద్రౌపదీదేవి కూడా ధర్మస్వరూపమే. అలా మనం చూసుకున్నప్పుడు మనమంతా సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా భావించేటటువంటి వాళ్ళను ఉద్దేశించి ఏం మాట్లాడినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. హిందువులు ఎవరైనా సరే దృష్టిలో పెట్టుకోండి, ఏకవచనంతో కూడా సంబోధించకూడదండి. వాళ్ళని తల్లి అనాలి, అమ్మవారు అనాలి, దేవి అనాలి. ఏదో ఒక పదాన్ని, గౌరవ సూచకమైనటువంటి పదాన్ని ఉపయోగించాలి. అదే సనాతన ధర్మంలో స్త్రీకి మనం ఇచ్చేటటువంటి గౌరవం. ఇతను గతంలో ఆర్యద్రావిడ సిద్ధాంతానికి సంబంధించి నేను ఈ యొక్క ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తాను. మన గత వీడియోల్లో కూడా మనం చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. ఆర్యులు అనేవారు ఎక్కడి నుండో వచ్చారు అని చెప్పేసి ఇక్కడ భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు, పచ్చి అబద్ధాలు అని నిరూపిస్తూ నేను చాలా వీడియోలు చేశాను. చూడని వాళ్ళు చూడండి. ఇతను ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని కూడా వెనకేసుకొస్తూ ఉంటాడు. భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి అత్యాచారాలకు హిందువులు కారణము అనే అర్థం వచ్చేట్టుగా నేరుగా హిందువులను ఉద్దేశించి అతను మాట్లాడాడండి. చాలా దారుణం. హిందువులు ఈ యొక్క అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గోమాతను, మేకల్ని, కుక్కల్ని కూడా హిందువులు వదిలిపెట్టారన్నట్లుగా మాట్లాడాడు. నిజంగా ఏ జాతి గురించి మాట్లాడాలి ఆయన? ఏ జాతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? హిందూ గుళ్ళపై అర్ధనగ్న చిత్రాలు ఉంటాయి కాబట్టి, శిల్పాలు ఉంటాయి కాబట్టి గుళ్ళను కూల్చేయండి అని కూడా గతంలో చెప్పాడండి ఆయన. హిందూ ఆలయాలు ఏ కారణంతో నిర్మించారో, వాటి వెనుక ఉన్న సందేశం ఏమిటి, ఇవేం తెలియవు. నోటుకొచ్చినట్టు మాట్లాడడం. ముఖ్యంగా గరికపాటి వారిని మాత్రం అన్నటువంటి మాటలు అసలు క్షమించరానివి. బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏదో క్షమాపణ చెప్పేశాను అని మమ అనిపిస్తూ ఉన్నాడు. అలా అనకూడదు. దయచేసి అందరూ కూడా గమనించాలి. బేషరతుగా క్షమాపణ చెప్పి తనని తాను మార్చుకోవాలి. ముఖ్యంగా భాష మార్చుకోవాలి. భవిష్యత్తులో చెప్పబోయే అంశాల్లో కూడా సంస్కారయుతమైనటువంటి భాషతో మాట్లాడాలి అతను. నేను రామాయణం చెప్పేస్తున్నాను, భారతం చెప్పేస్తున్నాను, భగవద్గీత చెప్పేస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఏవైనా కూడా అవి అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి సందేశాన్ని ఎవరైనా చెప్పచ్చు, కానీ ఇష్టానురీతిలో వాటిని వక్రీకరించకూడదు. దృష్టిలో పెట్టుకోండి. ఈ సందర్భంగా నా యొక్క అభిప్రాయం ఏమిటి అని అంటే, ఇతన్ని కావచ్చు, ఇంత దారుణమైనటువంటి భాష ఉపయోగించే వాళ్ళని కావచ్చు, హిందువులు దూరం పెట్టండి. లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నంత మాత్రాన ప్రతివాడు కూడా సమాజ ఉద్ధారకుడు అయిపోడు. ఇది మనమంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉత్తర దేశంలో ఒక అతను ఉన్నాడండి, అతని పేరు గుర్తుకు రావట్లేదు, కానీ అతనికి కోట్ల మంది ఫాలోయింగ్ ఉంది. అతను కూడా ఈ విధంగా అసభ్యకరమైనటువంటి భాష ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా కూడా అతడు దోషిగా నిలబడ్డాడు. తరువాత అతను మార్చుకున్నట్లుగా నేను విన్నాను అన్నమాట అండి. ఆ విధంగా లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి నోటికొచ్చింది మాట్లాడవచ్చు అని చెప్పేసి ఎవరు కూడా భావించకూడదు. భాష ముఖ్యం, భాష ముఖ్యం. భావితరాలు సంస్కారయుతంగా పెరగాలి. సంస్కారయుతమైనటువంటి భాషను అలవాటు చేసుకోవాలి అని అంటే కనుక ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీ పిల్లలు ఇలాంటి వాళ్ళ వీడియోలు చూస్తున్నారేమో దయచేసి ఒకసారి తనిఖీ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు కనుక చూస్తూ ఉంటే కనుక ఇలాంటి భాష వాళ్ళకి అలవాటైపోతుంది, సర్వసాధారణం అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా హిందూ ధర్మానికి సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా కూడా గట్టిగా ఖండించాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి. స్వస్తి.